అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని, పోతన భాగవతంలో 4 స్కందంలో ఉన్నాము. పూర్వ సఖుడి కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన నారదుల వారు పూర్వ సఖుడు అనున్నాడు. ఆయనకు ఒక సఖుడు, సన్నిహితుడు, స్నేహితుడు పురంజనుడని ఉన్నాడు అని ఆ కథంతా ప్రాచీన బర్హికి చెప్తూ వచ్చారు. ఇంక దాన్ని పూర్తి చేస్తూ కాబట్టి, అసలు ఉన్నదంతా ఒక్కటే, అది నువ్వే, నువ్వది అర్థం చేసుకో అని ఆయన ఉపదేశం పూర్తి చెయ్యగానే, ప్రాచీన బర్హి ఒక ప్రశ్న వేశాడు. మా గురువులకే తెలీదేమోనండి. అందుకనే వాళ్ళు మాకు ఇదంతా నేర్పించలేదు. వాళ్ళకి తెలిసినంత వాళ్ళు చెప్పారు. అయితే మీరు చెప్పింది విన్నాక ఒక ప్రశ్న కలుగుతూ ఉన్నది నా మనసులో. ఇప్పుడు కర్మలు చేస్తే వాటి వల్ల ఏవో పుణ్య ఫలితాలొస్తాయని చెప్తారు కదండీ! పుణ్యకర్మలు చేస్తే సద్గతులు కలుగుతాయి. పాప కర్మలు చేస్తే దుర్గతులు కలుగుతాయి. వాటిని ఏవో వేరే దేహాలతో అనుభవిస్తారు అని చెప్తూ ఉంటారు గదండీ! ఈ దేహంతో ఉండి నేను ప్రాచీన బర్హిగా ఉండి ఇక్కడ కర్మలు చేస్తే, ఆ కర్మలు మంచి పనులైతే అప్పుడు ఈ దేహం చాలించిన తర్వాత నేనే ఒక దివ్య దేహాన్ని ధరించి దివ్య భోగాలను అనుభవిస్తాను ఆ పుణ్య కర్మలకు ఫలితంగా. ఒకవేళ నేను తప్పు పనులు చేస్తే, ఈ దేహం చాలించిన తర్వాత యాతనా దేహాన్ని పుచ్చుకుని నరక యాతనలు పొందుతాను నేను చేసిన పాప కర్మలకు ఫలితంగా అని చెప్తారు కదండీ! అయితే నా అనుమానం ఏమంటే, ఈ దేహంతో చేసిన కర్మలు ఆ కర్మ జరగ్గానే అయిపోయినట్టే గదండీ! కర్మ జరగ్గానే కర్మ అయిపోతుంది గదా! నశించిపోతుంది. ఏదైనా ఒక పని చేశామంటే దానికేదో ఒక అనుభవం కలుగుతుంది. ఆ అనుభవాన్ని పొందాము అంటే ఆ కర్మ నశించింది. అనుభవము అయిపోయింది. ఇంకేం మిగిలిందండని మళ్ళీ ఆ దేహం గూడా లేనప్పుడు దేనితో ఏం అనుభవిస్తాము? ఇది నా క్వెషన్. అంటే మన గురువుగారు నారదుల వారు ప్రాచీన బర్హికి చాలా మంచి ప్రశ్న వేశావు. జవాబు చెప్తాను విను. స్థూల దేహంతో చూస్తున్నావు నువ్వు. అక్కడి నుంచి ఆలోచన చేస్తున్నావు. స్థూల దేహం ఉండొచ్చు, పడిపోవచ్చు. కానీ మనసన్న ఉపాధి ఉంటుంది. ఉపాధి అంటే స్థూల దేహం మాత్రమే గాదు. అంతవరకే గాదు. ఉపాధి అంటే ఏదైతే ఆత్మకు అతి దగ్గరగా ఉండి, ఆ ఆత్మన్నది ఇంకో రకంగా రిఫ్లెక్టింగ్ చేస్తూ ఉంటుందో, ఆ మనసేదున్నదో అది ఉపాధి. ఇప్పుడు ఈ ఉపాధి ఏవైతే నువ్వు కర్మలు చేస్తే అనుభవాలు వస్తాయి. ఈ కర్మలు నశిస్తాయి. ఆ అనుభవాలు గూడా నశిస్తాయి. ఇంకేం మిగిలిందంటున్నావు గానీ, ఈ మనసేం జేస్తుందంటే ఈ ఉపాధి, అదిగో కర్మలు చేస్తావు గదా! నువ్వు మంచి కర్మలో, చెడు కర్మలో, పుణ్యకర్మలో, పాపకర్మలో వాటి వల్ల ఆ కర్మలు చేస్తే ఏవో అనుభవాలుంటాయి గానీ, వాటి యొక్క ఆ అనుభవాల యొక్క సంస్కారాలను వాసన రూపంగా బీజాలుగా అది ఉంచుకుంటుంది. ఆ తర్వాత ఆ సంస్కారాల వల్లే మళ్ళీ అది కర్మలు చేస్తూ ఉంటుంది. వాటిని స్మృతులుగా, జ్ఞాపకాలుగా పొందుతూ ఉంటుంది. ఆ సమయంలో అందుకు తగిన దేహాలను అది మళ్ళీ పుచ్చుకుంటుంది. అయితే స్థూల దేహాలు మారొచ్చు. ఆ సూక్ష్మమైన మనసేదున్నదో అది అట్లానే ఉంటుంది గాబట్టే, ఎంతవరకైతే ఆ సంస్కారాలున్నాయో అంతవరకు దేహాలు ధరిస్తూనే ఉంటుందది. దేహం ధరించడాన్ని జన్మ అంటాము. దేహం వదిలిపెట్టడం అంటే స్థూల దేహాన్ని ధరించడం జన్మ, స్థూల దేహాన్ని వదిలిపెట్టడం మరణం అంటాం గానీ, ఆ జన్మ మరణాలు జరుగుతూనే ఉంటాయి. నిరంతరము ఈ మనసున్నంత వరకు అది ఏదో ఒక తొడుగు, ఏదో ఒక ముసుగు, ఏదో ఒక తోలు తిత్తిలాగా ఆ స్థూల దేహాన్ని మళ్ళీ పట్టుకుంటూనే ఉంటుంది. ఈ సంస్కారాలు పూర్తిగా నశించినప్పుడు మాత్రమే కంప్లీట్‌గా వాసనా క్షయం జరిగినప్పుడు మాత్రమే జన్మలన్నవి నశించేది. ఆ ఉపాధి మనసున్నంత వరకు గూడా ఇవి కలుగుతూనే ఉంటాయి. ఎట్లా అంటే అని ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తూ పైన వచనంలో, నువ్వు నిద్రపోతూ ఉన్నావనుకో, జాగ్రత్త అవస్థలో ఈ దేహాన్ని ఇక్కడే వదిలిపెట్టి, సూక్ష్మమైన మనసుని తీసుకొనే వెళ్ళి అక్కడ మళ్ళీ వేరే వేరే దేహాలన్నీ ధరించి రకరకాల రూపాలన్నీ పుచ్చుకుని ఏవేవో కర్మలు చేస్తూ అనుభవాలన్నీ పొందుతూనే ఉంటావు గదా! అట్లానే
ఈ మనసు ఉన్నంత వరకు గూడా ఇంతే విషయము. మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి. మనసు కంప్లీట్‌గా ఏమాత్రము వాసన మాత్రంగా గూడా లేకుండా లయమైపోతేనే మాత్రమే ఆ జన్మలన్నవి ఆగుతాయి అని ఆయన చెప్తూ వస్తూ ఉన్నారు. ఇంకా అదే ఉపదేశము సాగుతూ ఉన్నది, చూస్తూ వెళ్దాము. తివిరి ఆ పురుషుడు దేహంబునను చేసి అనయంబు పెక్కు దేహాంతరములను అంగీకరించుచు అవి విసర్జించుచు సుఖ దుఃఖ భయ మోహ శోకములను పొలుపొందు తద్దేహములనే మళ్ళీ 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 పొందుచును ఉంటాడు. అది ఎట్టులన్ననో అగ్రభాగ తృణము ఊది మరి పూర్వ తృణ పరిత్యాగంబు గావించు తృణజలూకయను బోలే జీవుడు అవనిని కొంత జీవించి మ్రియమాణుడగుచు ఒండు దేహము అర్థించెంది అప్పుడు గాని ఈ పూర్వమైన కాయంబును విడువడు కాన మనమే జన్మ కారణము అని చెప్తూ ఉన్నారు. మనిషి ఒకడు పురుషుడున్నాడనుకో, వాడి దేహాన్ని పెట్టుకుంటాడు. ఆ దేహంలో ఏవో కర్మలు చేస్తాడు. దాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక దేహాన్ని పొందుతాడు. ఈ రకంగా వాడు దేహాన్ని అనుసరించి, దేహాన్ని అనుసరించి, దేహాన్ని అనుసరించి పెక్కు దేహాంతరాలని వేరే వేరే దేహాలను పొందుతూ ఉంటాడు. వాటిని స్వీకరిస్తూ ఉంటాడు. అంగీకరిస్తూ ఉంటాడు. మళ్ళీ వాటిని విసర్జిస్తూ ఉంటాడు. ఈ రకంగా అపురుషుడు ఆ దేహాలను ధరించడం, ఆ ధరించిన దేహాలతో సుఖాలనో, దుఃఖాలనో, భయాలనో, మోహాలనో, శోకాలనో పొందుతూ ఉండడం. మళ్ళీ ఆ దేహాలని విసర్జించడం, ఇంకో వేరే దేహాలను పొందడం. మళ్ళీ ఇదే పని సుఖమో, దుఃఖమో, భయమో, మోహమో, శోకమో పొందుతూ ఉండడం. ఈ రకంగా చేస్తూ ఉంటాడు. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విను అని మన గురువుగారు ఏం చెప్తున్నారంటే అది ఎట్టులన్నన్ ఒక తృణ జలూక ఉన్నదనుకో. అంటే ఒక గడ్డి మీద పాకుతూ వెళ్ళే నీటిలో ఉండే జలగ ఉన్నదనుకో. ఆ జలగ ఏం చేస్తుందంటే ముందు ఒక తృణం పైన ఒక గడ్డి మీద ఉంటుందది. ఒక గడ్డి పరక. నీళ్లలో గడ్డి పరకలుంటే ఆ గడ్డి పరకని ఒకదాన్ని ఊది పట్టుకుంటుంది. మరి అప్పుడేం చేస్తుందది? అంతకన్నా ముందు ఏ గడ్డి పరక పైన ఉన్నదో దాన్నప్పుడు వదిలిపెడుతుంది. ముందేం చేస్తుందంటే దానికన్నా ముందున్న అగ్రభాగంలో అది ముందుకు వెళ్ళాలి అంటే ముందు దాని కళ్ళ ముందు కనిపించే ఏదైనా ఒక గడ్డి పరక కనిపిస్తే దాన్ని పట్టుకుంటుంది ముందు. దాన్ని పట్టుకుని తర్వాత ఈ వెనక ఇంతకు ముందు అది ఏ గడ్డి పరక పైన ఉన్నదో దాన్నొదిలేస్తుంది. మళ్ళీ కొంచెం ముందుకు పాకుతుంది. పాకి ఆ తర్వాత మళ్ళీ ఆ ముందు ఇంకేదైనా ఒక గడ్డి పరక కనిపిస్తే దాన్ని పట్టుకుంటుంది ముందు. ఈ గడ్డి పరక దేనిపైనైతే ఇది ఉన్నదో దీన్ని వదిలిపెట్టే కన్నా ముందు అది వదిలిపెడితే మొత్తము ఇంకొక గడ్డి పరక దొరకలేదు. ఈ గడ్డి పరకని వదిలిపెట్టేసిందంటే నీళ్ళలో మునుగుతుంది. అదట్లా జేయదు. దానికి తెలివితేటలెక్కువ. అదేం చేస్తుందంటే ఇంకొక గడ్డి పరకను పట్టుకుని అప్పుడు ఈ గడ్డి పరకను వదిలిపెడుతుంది. మళ్ళీ కొంచెం ముందుకు సాగి ఇంకొక గడ్డి పరకను పట్టుకుని ఈ గడ్డి పరకను వదులుతుంది. అంత జాగ్రత్తగా మన మనసు గూడా ముందేం చేస్తుందంటే అది కొంత జీవిస్తుంది. అంటే ముందుకు కొంచెం పాకుతుంది. తర్వాత మ్రియమాణమై మరణిస్తూ, మరణిస్తూ వేరే దేహము ఒండు దేహాన్ని చెంది, ఇంకొక దేహాన్ని రెండో దేహాన్ని పట్టుకున్నాకనే ఇక్కడ పూర్వకాయము ఇంతకుముందు ఈ దేహం ఉన్నది గదా! దీన్ని వదులుతుంది. మనసేం చేస్తుంది ఇప్పుడు మీనా చనిపోతూ ఉన్న సమయంలో, ఈ మీనా అన్న స్థూల దేహం దానికో పేరున్నది అవన్నున్నాయి. ఈ దేహంలో ఉన్నంత వరకు మీనా అని పేరు పెట్టుకొని నడుస్తూ ఉన్న మనసన్న ఉపాధి ఏదున్నదో, అదేం చేస్తుందంటే, ఈ దేహాన్ని వదిలిపెట్టవలసిన సమయం వచ్చినప్పుడు, ముందే ఇంకో దేహాన్ని జూసుకుంటుంది. దాంట్లో వాసనలున్నాయి గదా! సంస్కారాలున్నాయి. నేను చదువుకుంటాను. ఇదిగో పోతన భాగవతం ఇంతవరకు చదివాను. అదిగో రామాయణం అంతవరకు చదివాను. లేకపోతే వాడికి అదిగో అన్ని డబ్బులివ్వవలసి ఉంది. ఇదిగో వీడు నాకిన్ని డబ్బులివ్వాలి. అదిగో నాకు వయలిన్ నేర్చుకోవాలనుంది. అదిగో నేను డాన్స్ చేస్తూ చేస్తూ ఉన్నాను. స్టేజెస్ పైన పెర్ఫార్మన్సెస్ ఇస్తున్నాను.
అదిగో నేను గొప్ప డాక్టర్ అవ్వాలనుకున్నాను. నేను పాలిటిక్స్‌లో చాలా పైకొచ్చాను. ఇట్లాంటివన్నీ ఏవేవి ఉన్నాయో మనసులో సంస్కారాలు, ఆ సంస్కారాలన్నీ కలిపే మనసు అని పిలుస్తారు. అదేం చేస్తుంది ఇప్పుడు మళ్ళీ వీటిని కంటిన్యూ చేయడానికి ఏ దేహం తీసుకుంటే బాగుంటుందో అని ముందు వెతుక్కుంటుందది. వెతుక్కుని దానికి సరిపోయిన ఒక పురాన్ని, నవద్వారాలతో ఉన్న ఒక దేహాన్ని ముందు చూసుకుని, అందులోకి ప్రవేశిస్తూ ఈ మీనా అన్న దేహంలో నుంచి బయటకొచ్చేస్తుందది. మీనా అన్న దేహాన్ని వదిలిపెట్టే కన్నా ముందు వేరే ఇంకో దేహంలోకి ప్రవేశించి దీన్నొదిలేస్తుంది. ఆ రకంగా వేరే దేహాలు రావడానికి, ఇంకొక జన్మ పొందడానికి మనము అంటే మనసే కారణము. ఆ విధంగా ఉన్న మనసు ఆ ఉపాధి ఏం చేస్తుందంటే, "ఓ నరవరోత్తమా, ఓ రాజా, ఓ ప్రాచీన బర్హి అట్లుగాన మనంబే జీవులకెల్లా సంసరణ కారణము. అట్టి కర్మవశంబునన్ సకలేంద్రియాచరణుడౌటన్ అవిద్య కల్గును. సంతతంబున అవిద్యచే పరగుటన్ బహుదేహ కర్మ నిబంధనములు కలుగున్ సుమి." అందుకని ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇట్లా ఉంటుంది ఈ గొలుసు. ఈ గొలుసు చైన్ రియాక్షన్ లాగా ఉంటుంది. ఈ చైన్ రియాక్షన్ ఎట్లా ఉంటుందంటే, మనసు అనుంది గదా! ఈ ఉపాధి. ఆ సంస్కారాల్ని పెట్టుకొని ఉంటుంది వాసనలను. ఆ వాసనల కారణంగా అదేం చేస్తుందంటే, సంసారాన్ని కలిగిస్తుంది. అంటే జన్మ కలుగుతుంది. జన్మ కలిగితే, ఆ జన్మ వశం వల్ల జన్మ ఉంటే కర్మలు చేస్తుంటాడు గాబట్టి వీడు, రకరకాల ఇంద్రియాలు బెట్టుకొని వాడు కర్మలు చేస్తూ పోతూ ఉంటే, ఇంద్రియాలతో రమిస్తూ ఉన్నవాడు అసురుడు. అసువులలో రమిస్తూ ప్రాణాలతో ఉన్న దేహం నేనే అనుకోని, ఆ ప్రాణాలతో ఉన్న దేహంలో ఉన్న ఇంద్రియాలను పెట్టుకొని కర్మలు చేస్తూ వాడు ఇంకా అదే అజ్ఞానంలోకి జారిపోతూ ఉంటాడు. ఆ విధంగా వాడికి అవిద్య, అజ్ఞానం కలుగుతూ ఉంటుంది. అయితే అందులో నుంచి బయటపడే ప్రయత్నం చేయక వాడు సతతము ఎల్లప్పుడూ అదే అజ్ఞానంలోనే ఇంకింతే. నేను అంటే ఈ మీ నాన్న దేహం వరకే పరిమితము. నేను అంటే ఈ మీ నాన్న దేహం చచ్చిపోతే నేను చచ్చిపోయాను. ఈ మీ నాన్న దేహం ఎప్పుడు పుట్టిందో అప్పుడు నేను పుట్టాను అని ఇంక దాంతోటి మమత్వం చెంది వాడు అంత అజ్ఞానంతో ఉండడం చేత, వాడి మనసులో ఆ జన్మలోని ఆ కర్మల యొక్క సంస్కారాలు, ఆ వాసనలు అట్లానే ఉంటూ, ఆ కర్మ వాసనలు, ఆ అనుభవాల యొక్క సంస్కారాలు అట్లానే ఉండి అందుకని మళ్ళీ దేహాలు వస్తూనే ఉంటాయి. దేహాలొచ్చాయంటే జన్మలు గాబట్టి కర్మలుంటూనే ఉంటాయి. ఈ దేహము, కర్మ, నిబంధము, ఆ బంధము అంత దృఢంగా ఉంటుంది. ఆ సైకిల్ కట్ జేయడం చాలా కష్టం. ఆ చైన్ రియాక్షన్‌ని కట్ జేయడం కష్టం. మనసుంటుంది. ఆ మనసు రకరకాల సంస్కారాల్ని, వాసనల్ని బెట్టుకుంటుంది. అవున్నాయి గాబట్టి కర్మలు జేయడం కోసం జన్మలు తెచ్చుకుంటుంది. జన్మలుంటే కర్మలు జేస్తూ, మళ్ళీ కొత్త అనుభవాలన్నీ పొందుతూ వాటన్నింటిని సంస్కారాలుగా, వాసనలుగా పెట్టుకుంటూనే ఈలోగా నేనెవరు అని ఈ కర్మలకి దగ్గరవుతూ ఉండడం చేత ఆత్మకు దూరమవుతూ, జన్మలున్నాయి గాబట్టి కర్మలు జేసుకుంటూ ఇంద్రియాల్ని బెట్టుకుని, ఆత్మకు దూరమై జ్ఞానాన్ని పోగొట్టుకుని, జ్ఞానం పోవడం చేత అజ్ఞానాన్ని పెంచుకుంటూ బోయి, అజ్ఞానం పెరుగుతూ ఉన్నది, కర్మలు ఉంటూనే ఉన్నాయి గాబట్టి మళ్ళీ జన్మలు తెచ్చుకుని, ఇంక అందులో నుంచి బయటపడే మార్గం దొరక్క అందులోనే తడుముకుంటూ ఉంటుందది. వినుము అదిగాన భూవరా! అందుకని ఇప్పుడు ఇందులో నుంచి బయటపడే మార్గమేమో చెప్తాను. అవిద్య లయించుటకై రమాపతిన్ ఘన జనన స్థితి ప్రళయ కారణభూతుని పద్మలోచనుని పరమేశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి సర్వజగంబు తదాత్మకంబుగా కనుగొనుచును తదీయ పదపంకజములను అర్థిన్ భజింపు మెన్నడున్. నువ్వు కర్మాధికారివి గాబట్టి నీకింకా పూర్తిగా జ్ఞానం కలగలేదు కాబట్టి, నేను అంత ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తే నువ్వు వెంటనే కర్మల గురించి ప్రశ్న వేశావు గాబట్టి, నీకు మళ్ళీ
కర్మలకు సరిపోయే జవాబే చెప్తాను విను. ఒకవేళ నువ్వు నేను చెప్పిన ఉపదేశం మొత్తం విని, కర్మల గురించిన ప్రశ్న గాదు, ఆత్మ గురించి ఏదైనా అడిగుంటే వేరే రకంగా చెప్పేవాడిని. అప్పుడు నీకు పూర్తిగా నిర్గుణమైన పరబ్రహ్మతత్వం గురించి చెప్పేవాడిని. కానీ, నువ్వు అడిగింది కర్మల గురించి, వాటి ఫలితాల గురించి, మళ్ళీ జన్మల గురించి గాబట్టి, దానికి తగిన విధంగానే నువ్వు ఉన్న చోటు నుంచి పైకి వెళ్ళడానికి చెప్తాను విను అని చెప్తున్నారు. ఇక్కడ ఈ పద్యంలో చెప్పింది అటువంటి వాళ్ళ కోసం మాత్రమే. ఎవరైతే ఎన్ని రామాయణాలు, భాగవతాలు, భారతాలు చదివి, ఎంత భగవద్గీతలు భాష్యాలతో సహా చదివి, ఎంత ఏమి జేసినా సరే, బ్రహ్మసూత్రాలు దంచినా సరే, మళ్ళీ కర్మల గురించే క్వెషన్స్ వస్తూ ఉన్నాయంటే, అటువంటి వాళ్ళకి చెప్తూ ఉన్న విషయం ఇక్కడ. అయితే ఇటువంటి ఆలోచనని దాటుతూ ఉన్న వాళ్ళెవరున్నారో, కర్మాధికారాన్ని నశింప చేసుకుంటూ జ్ఞానాధికారాన్ని పెంచుకుంటున్న వాళ్ళకి వేరే రకంగా ఉంటుంది జవాబు. ఇది ఓన్లీ కర్మనిష్టలో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నారు. కాబట్టి ఎవరి అధికారం వాళ్ళు చూసుకోండి. అందరికీ ఒకటే పద్యం ఉండదు. ఉన్న పద్యం నా కోసమా కాదా అని కూడా చూసుకోవడం మనకు తెలుస్తూ ఉండాలి. ఇక్కడ కర్మాధికారులకు చెప్తూ ఉన్న విషయము. కాబట్టి నువ్వేం చేయొచ్చంటే సైకిల్‌ని ఇటువంటి విషయస్ సైకిల్‌ని కట్ జేయాలి అంటే, ఈ రకంగా జన్మ కర్మ పరంపర ఆగకుండా నడుస్తూ ఉంటే, దాన్ని బ్రేక్ చేయడం కోసం ఏం చేయొచ్చంటే, ఇటువంటి అవిద్యను ముందు లయం చేసుకోవాలి, కరిగించేయాలి. అజ్ఞానం లయం కావాలి అంటే, రమాపతిని ఘనమైన ఈ జననము, స్థితి, ప్రళయము, సృష్టి స్థితి లయ కారణాలేవున్నాయో, ఎవరి వల్ల జరుగుతూ ఉంటాయో, అటువంటి వాణ్ణి, పద్మపత్రలోచనుణ్ణి, పద్మపత్రాల్లాంటి కన్నులున్న వాణ్ణి, పరమేశ్వరుణ్ణి, ఈశ్వరుణ్ణి, ఈ సర్వ జగత్తుగా, ఈ జగత్తంతా తదాత్మకంగా, పరబ్రహ్మంగా, సాకారంగానైనా సరే చూస్తూ ఉండాలి. పరమేశ్వరుణ్ణి జగత్తుగా, జగత్తుని ఈశ్వరుడిగా, ఆ రకంగా చూస్తూ ఉంటే, ఆపాద పంకజాలనే, ఆ పాదాలనే భజిస్తూ ఉంటే, అప్పుడేం జరుగుతుందంటే క్రమంగా చిత్తశుద్ధి కలిగి, దాంతో జ్ఞానం కలిగి, దాంతో ముందుకు వెళ్ళొచ్చు. ముందైతే నేను వేరు, జగత్ వేరు, నేను ప్రపంచంలో ఉన్నవేవో సాధిస్తాను అని ఇన్ని రకాలుగా కాకుండా, జగత్తంతా ఈశ్వరమయమని చూస్తూ ఉండు. అక్కడి నుంచయితే మొదలుబెట్టు అని చెప్తున్నారు. కర్మాధికారి గాబట్టి ఇక్కడ వింటూ ఉన్న శిష్యుడు. ఒకవేళ జ్ఞానాధికారి అయితే వాళ్ళకెట్లా ఉంటుందంటే అసలు ఈ ప్రశ్న ఉండదు. అంటే మరి నేను చేసే కర్మలకి నాకు ఎటువంటి ఫలితాలొస్తాయండి? నేను ఎటువంటి దేహంతో అనుభవిస్తాను అన్న ప్రశ్నలు వాళ్ళు వెయ్యరు. వాళ్ళడిగే ప్రశ్న ఏంటంటే, మరి ఈ జన్మ, కర్మ అన్న సైకిల్ ఎట్లా బ్రేక్ అయితుందండి అని ముందే అడుగుతారు. అటువంటి వాళ్ళకి చేసే ఉపదేశం ఏమి అంటే, ఈ జగత్తు మొత్తము ఒకటి ఉన్నది, పరమేశ్వరుడు వేరేగా ఉన్నది, నేను వేరేగా ఉన్నది అని గాదు. ఉన్నదంతా ఒకటే, అది నేనే అని చూడు. నిన్ను నువ్వు పరమాత్మకు వేరుగా చూసుకోవడం వల్లే ఈ జగత్ నీకోసం రావాల్సొచ్చింది. నువ్వు అదే అని తెలుసుకున్నావంటే అంతా నీలోనే లయమవుతుంది. ఈ అవిద్య ఎక్కడి నుంచొచ్చిందో అక్కడనే మళ్ళీ లయమవుతుంది. వెలుగు నీడల్లాగా ఉంటాయి ఇవి. వేరుగా లేవు నీకు, ఇవి వేరు కాదు అని ఉపదేశం ఉంటుంది. ఇప్పుడు ప్రాచీన బర్హికి ఆ విధంగా జవాబు చెప్పి, అని ఈ గతి భగవంతుడు అనకుడు భాగవత ముఖ్యుడగు నారదుడు ఆ ఘనునకు జీవేశ్వర గతి ఘనకృపన్ ఎరిగించి సిద్ధగతి జనిన ఎడన్. ఈ విధంగా మన భగవంతుడు అనఘుడు అంటే అఘము అంటే పాపము, అనఘుడు అంటే పుణ్యాత్ముడు, ఆ భాగవత శ్రేష్ఠుడు నారదుడు ఆ ఘనుడికి, ఆ గొప్పవాడికి, ఇంత ఉపదేశాన్ని పొందిన మన ప్రాచీన బర్హికి జీవేశ్వరులని రెండు లేవు. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అని లేదు. రెండు ఒక్కటే అన్న గతి. గతి అంటే జ్ఞానం అనర్థము. ఆ ఆత్మ జ్ఞానాన్ని, జీవేశ్వరులని రెండు లేవు, ఉన్నదంతా ఒక్కటే అన్న ఆత్మ జ్ఞానాన్ని ఘనకృపతో, ఎంతో గొప్ప దయతో ఎరిగించి మన నారదుల వారు ఆయన వచ్చిన మార్గంలోనే, సిద్ధ మార్గంలో, సిద్ధగతిలోనే వెళ్ళిపోయారు. ఆయన ఎట్లా వచ్చారో అట్లా వెళ్ళిపోయారు.
ఇంకా తర్వాత మన రాజర్షి ప్రాచీన బర్హి ఏం చేశాడో చూద్దాం. రాజర్షి అయినట్టి ప్రాచీన బర్హి తాను తగన్ ప్రజాపాలనార్థంబు సుతుల ధరకు నియోగించి తపము చేయుటకునై కపిలాశ్రమంబునకు అప్పుడు పోయి అచ్చట నియతిన్ ఏకాగ్ర చిత్తుడు ముక్త సంగుడు భూరి ధైర్యయుక్తుడు అగుచో భక్తి యోగంబున అనగా గోవింద పదారవింద చింతనామృత పాన విశేష చిత్తుడగుచో అవ్యయానందమయ పదమును పొందెను అప్పుడు అనుచు మైత్రేయముని విదురునకు చెప్పెను. మన రాజర్షి ఇంతకు ముందు వరకు ఆయన రాజు, ఇప్పుడు రాజర్షి అయ్యాడు, తర్వాత ఋషి అవుతాడు, తర్వాత ఆయన పరబ్రహ్మం అవ్వచ్చు. ఎట్లా అంటే ఎవరెవరైతే రజోగుణంతో ఉండి కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ రాజులు. ఎవరెవరైతే రజోగుణంతో ఉండి కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ రాజులు అని చూపిస్తూ ఉంటారు మన పురాణకర్తలు, మన వ్యాసుల వారు, మన వాల్మీకి మహర్షి. వాళ్ళు రాజులు, వాళ్ళు వేటాడడానికి వెళ్ళారు, అది కూడా ఏదో ఒక వేట కాదు, మృగాల వెంటబడిపోయారు అని చెప్తారు. ఎందుకంటే మృగతృష్ణల వెంటబడిపోయారు. ప్రపంచంలో ఏవేవో లేని పదార్థాలన్నీ ఉన్నాయి ఉన్నాయి అనుకుంటూ వాటిని సాధించడానికి వెళ్ళిపోయే వాళ్ళందరూ రాజులు అని చూపిస్తుంటారు. అయితే ఎప్పుడైతే ఈ కర్మలు చేస్తూ అక్కడికి ఆగకుండా ఆత్మజ్ఞానం కోసం కూడా సాధన చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఋషులు. ఋషతి గచ్చతీతి అని ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉంటారో వాళ్ళు ఋషులు. ఇప్పుడు ఒకవైపు ప్రపంచంలో కర్మలు చేస్తూనే ఒకవైపు ఆత్మ గురించి అభ్యాసం చేస్తూ ఆ కాంబినేషన్ తోటి ఉన్న వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మన వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి వాళ్ళను రాజ ఋషులు అని పిలుస్తారు. వాళ్ళిటు రాజులు ఎందుకంటే అదిగో ఇంద్రియాలతో రమిస్తూ కర్మలు చేస్తూ ఉన్నారు రజోగుణంతో, కాబట్టి రాజులు. అయితే వాళ్ళు ఋషులు కూడా ఎందుకు అంటే జ్ఞానాన్ని సాధిస్తున్నారు కాబట్టి రాజర్షులు అవుతారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఈ రజోగుణంతో కర్మలు చేయడం పూర్తిగా వదిలిపెట్టి జరుగుతూ ఉన్న కర్మలకు సాక్షిగా మాత్రం ఉంటూ సత్వంలో ఉన్నారు అంటే, రజోతమో గుణాలను వదిలిపెట్టి వాళ్ళు సత్వంలో ఉన్నారు అంటే ఇంకా అటువంటి పాత్రలను మన వ్యాస వాల్మీకి మహర్షులు రాజర్షులని గాని రాజులని గాని పిలవరు. ఇంకా వాళ్ళని సింపుల్‌గా ఋషులు అని పిలుస్తారు. ఎందుకంటే రజోగుణంతో లేరు కాబట్టి రాజులని పిలవరు ఇంకా. వాళ్ళని కేవలం ఋషులు అని పిలుస్తారు. ఇంకా ఎప్పుడైతే వాళ్ళు బ్రాహ్మీభూత స్థితిలో ఉన్నారంటే వాళ్ళని ఇంక ఋషులని కూడా అనరు. భగవంతుడని పిలుస్తారు. వాళ్ళని ఇంక డైరెక్ట్‌గా భగవంతుడని పిలుస్తారు. కాబట్టి మనం పురాణాలు చదువుతూ ఉన్న సమయంలో మన గురువులు మనకు ఎటువంటి మాటలు ఉపయోగించి ఈ విషయాలను చెప్తున్నారు అని చూస్తూ ఉండాలి. ఎటువంటి విశేషణాల్ని వాడుతున్నారు అని చూస్తూ ఉండాలి. ఇంతకు ముందు ప్రాచీన బర్హి రాజు, ఇప్పుడు రాజర్షి అయ్యాడు. ఎందుకంటే ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. పూర్తిగా ఋషి కాలేదు, ఇంకా కొంచెం రజోగుణం ఉన్నది. కాబట్టి ఆయన ఆ కాంబినేషన్‌లో ఉన్నాడు అని చెప్తున్నారు. ఇప్పుడు మన రాజర్షి ప్రాచీన బర్హి తాను తగన్ చక్కగా ప్రజాపాలన చేయడం కోసము తన సూతులకు ఈ భూమి రాజ్యాన్ని అప్పజెప్పాడు. తపస్సు చేసుకోవడం కోసము ఆయన కపిలాశ్రమానికి అప్పుడు వెళ్ళిపోయాడు. అక్కడ కపిలాశ్రమంలో నియతిని ఏకాగ్ర చిత్తుడై ముక్త సంగుడై భూరి ధైర్యం అంటే ధి అంటే బుద్ధి, జ్ఞానంతో కూడినవాడై భక్తి యోగంతో కూడి ఓ అనగా ఎన్నున్నాయో చూసుకున్నావా? మనవాడు ఎన్నింటిని కలుపుకున్నాడో చూసుకుంటూ ఉన్నావా? మన రాజర్షి అయిన ప్రాచీన బర్హి ఒకటి ఏకాగ్ర చిత్తము అంటే శ్రద్ధ. భక్తి యోగం అంటే భక్తి, శ్రద్ధ, భక్తులు కాక ముక్త సంగుడో అన్నింటినీ వదిలిపెట్టాడు. సంఘాలు అంటే వైరాగ్యము, భూరి ధైర్యము అంటే గొప్ప జ్ఞానము. జ్ఞాన వైరాగ్యాలతో శ్రద్ధా భక్తులతో కూడి ఉన్నాడు. శ్రద్ధా భక్తులు, జ్ఞాన వైరాగ్యాలు ఏవేవైతే ఆత్మజ్ఞానం సాధించడానికి అవసరమో అవన్నీ ఆయనలో ఇప్పుడు నిండుతూ ఉన్నాయి. వాటితో కూడి ఉన్నవాడై ఉన్నాడు మనవాడు.
గోవింద పదారవింద చింతనామృతపాన విశేష చిత్తుడై ఉన్నాడు. గోవిందుడి యొక్క పదారవిందాలను అదే పనిగా ధ్యానిస్తూ, ఆ చింతనతో ఆ అమృతపానాన్ని విశేషంగా ఆస్వాదిస్తూ ఉన్నవాడే, ఆయన చిత్తమంతా దాంతోటే నిండుతూ ఉండగా, అవ్యయానందమయ పదము, అవ్యయమైన, అఖండమైన ఆనంద స్థితిని పొందాడప్పుడు. ఆయన కాబట్టి అంతకన్నా ముందు మన నారదుల వారి ఉపదేశం కన్నా ముందు రాజు. నారదుల వారి ఉపదేశం జరుగుతూ ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆయన రాజ్యాన్ని కొడుకులకు అప్పజెప్పి తపస్సుకి వెళ్ళే కన్నా ముందు వరకు రాజర్షి. తపస్సు చేస్తూ ఉన్న సమయంలో ఋషి. ఇంక చివరికి ఆయనే ఆ స్థితిని, బ్రాహ్మీభూత స్థితిని పొందాడు అని మైత్రేయ ముని విదురుడికి చెప్పాడు. వెండియును ఇట్లనియే ఈ విధంగా అన్నాడు. వెండి అంటే మళ్ళీ. మళ్ళీ ఇట్లా అన్నాడు. వెండి అంటే తెలుగులో వెండి అంటే ఇంగ్లీష్‌లో సిల్వర్ అని ఒక అర్థం ఉంది. కాక వెండియును అంటే మళ్ళీ అని తెలుగులోనే ఆ పదము. దానికి ఆ అర్థము. ఇట్లు ముకుంద యశంబునం జేసి భువన పావనంబు మనశ్శుద్ధికరము సర్వోత్కృష్ట ఫలప్రదాయకము దేవర్షి వర్యముఖ వినిసృతమునైన ఈ అధ్యాత్మ పారోక్షంబును ఎవ్వడు పఠించునో ఎవ్వడు వినునో అట్టివారు లింగ శరీర విధూననంబు కావించి ముక్త సమస్త బంధుడై సంసారమునందు పరిభ్రమింపడు అనినన్ విని మైత్రేయునకు విదురుడు ఇట్లనియే. మళ్ళీ మన మైత్రేయ మహర్షి విదురుడికి ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ముకుందుడి యొక్క యశస్సు గురించి చెప్తూ ఉన్న ఈ కథలన్నింటినీ వింటూ వింటూ ఉంటే, అవి భువనాలన్నింటినీ పావనం చేస్తూ ఉంటాయి ఒకవైపు, మనస్సును శుద్ధి చేస్తూ ఉంటాయి, చిత్తశుద్ధి కలిగిస్తూ ఉంటాయి ఒకవైపు. ఈ 2 జరుగుతూ ఉంటే, బయట ప్రపంచము పరబ్రహ్మంగా దర్శించడం మొదలుపెడుతూ, లోపల చిత్తంలో దాన్ని స్వచ్ఛంగా చేస్తూ సత్వగుణంతో నింపుతూ ఉంటే, దాని ద్వారా సర్వోత్కృష్టమైన ఫలము అంటే మోక్షమన్న ఫలం కలుగుతుంది. ఇటువంటి ఈ ఆఖ్యానాన్ని దేవర్షివర్యుడు, దేవర్షులలోనే శ్రేష్ఠుడు మన నారదుల వారు చెప్తూ ఉండగా, ఆయన ముఖ వినిసృతము, ఆయన నోట్లో నుంచి, ముఖము అంటే నోరు అని కూడా అర్థమున్నది. ఆయన నోట్లో నుంచి జాలువారుతూ ఉన్న ఈ కథ. ఇది ఎటువంటి కథ? అధ్యాత్మ పారోక్షము. ఆధ్యాత్మికమైన విషయమే, కానీ ప్రత్యక్షంగా డైరెక్ట్‌గా ఉన్నదాన్ని ఉన్నట్టు గాదు. యదార్థంగా ఉన్నదాన్ని థియరీలాగా చెప్పలేదు మన నారదుల వారు. వింటూ ఉన్నవాడు కర్మాధికారి గాబట్టి, చెప్పే విషయాన్ని, ఆ పదార్థాన్ని ఆయన పాత్రల్లో బెట్టి చెప్తూ వచ్చారు కథలో. కాబట్టి పరోక్షంగా జెప్పారు. ఆయన ఒక రథమన్నారు, 5 గుర్రాలన్నారు, ఏదో ప్రమద అన్నారు, ఏదో నవద్వార దేహం అన్నారు, ప్రజ్వారుడు అన్నారు, ఏంటేంటో అన్నారు. అవన్నీ డైరెక్ట్‌గా చెప్పకుండా దేహంలోని తత్వాలను ఇండైరెక్ట్‌గా చెప్తూ, కానీ చెప్పేది మళ్ళీ ఏంటో దేహాలు చెప్తూ ఆది భౌతికము, దేవతలను చెప్తూ ఆది దైవికం చెప్పలేదు. చెప్పింది మొత్తం ఆధ్యాత్మికమైన ఆత్మ విషయమే చెప్పారాయన. ఈ విషయాన్ని ఎవ్వరు పఠిస్తాడో, ఎవడు చదువుకుంటాడో, ఎవ్వడు వింటాడో, ఎవడు చెప్తాడో, ఎవడు వింటాడో, దీన్ని చెప్తూ ఉన్నవాడు, వింటూ ఉన్నవాడు ఇద్దరూ గూడా ఏదో రకంగా చెప్పడం, ఏదో రకంగా వినడం గాదు. ఆధ్యాత్మికంగానే, అద్వైత ఆత్మ విద్యగానే దాన్ని పట్టుకున్న వాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్లకు లింగ శరీర విధూననంబు జరుగుతుంది. వాళ్లకు ఈ లింగ దేహం అంటే ఏమి? మనసు, సూక్ష్మదేహము. ఆ మనసున్నంత వరకు జన్మలు గ్యారంటీ. అయితే ఇది అర్థం చేసుకుంటే, ఆ మనసు లయమవుతుంది. అసలు పూర్తిగా నిజంగా కరెక్ట్‌గా అర్థమయింది అంటే వైరాగ్యం కలుగుతుంది. ఆత్మ జ్ఞానంతో వాడికి ఆ మనస్సు లయమైపోయిందంటే, ప్రాపంచికమైన విషయాలపైన మనసు ఇంకా ప్రవర్తించలేదు అంటే అది లయమవుతుంది. ఆ రకంగా జరిగిందంటే ముక్త సమస్త బంధుడవుతాడు. వాడికి సమస్తమైన బంధాలు వదిలిపోతాయి. దాంతో మళ్ళీ సంసారం అన్నది ప్రవర్తించదు. అందుకని అందులో వాడు పరిభ్రమించడం అన్నది ఉండదు అని మన మైత్రేయ మహర్షి చెప్తే, అది విని ఆయనతో మన విదురుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు.
విదురుడేమంటున్నాడంటే, "సరే ఇంతవరకు అర్థమైంది గురువుగారు. నువ్వు ప్రాచీన బర్హి గురించి చెప్పావు. నారదుల వారి ఉపదేశం వరకు మొత్తం విన్నాను. నాకర్థమయ్యింది. అయితే ఈ ప్రాచీన బర్హికి ఒక 10 మంది పుత్రులున్నారు. వాళ్ళని గూడా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనండి" అని ఈయన చెప్తే, వాళ్ళేం జేశాడు, మొత్తం 10 మంది గలిసి ఎక్కడికో వెళ్లారు తపస్సు చేసుకోవడానికి ఫస్ట్. వాళ్ళు ఒక సముద్రం దగ్గరకో, ఎక్కడో నీళ్ళ దగ్గరికెళ్ళేసరికి అక్కడ రుద్రుడు కనిపించి వాళ్లకు రుద్రోపదేశం చేశాడు. మన రుద్రుడు ఏమి చెప్పాడో అవన్నీ విని, అర్థం చేసుకుని, ఆ తర్వాత వాళ్ళు చేరవలసిన స్థితిని చేరారు అని చెప్పి, అక్కడికి ఇంతకు ముందు మన మైత్రేయ మహర్షి కథ ముగించారు. ఇప్పుడు ప్రశ్న ఏమి అంటే, ఆ ప్రచేతసులు అటువంటి ఆత్మోపదేశాన్ని రుద్రుల వారి నుంచి విన్న తర్వాత ఏం జరిగింది? వాళ్ళేం చేశారని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు డీటెయిల్డ్‌గా. దాని గురించి ప్రశ్న వస్తూ ఉన్నది. మన విదురుడేమడుగుతున్నాడంటే, మునినాథ, ప్రచేతసులు ఆ ఘనమగు రుద్రోపదిష్ట కమలోదర కీర్తనమున ఏ గతిని పొందిరి? వనజాక్షుడు సంతసింపన్ వారు అనఘాత్మ. ఓ అనఘాత్మ, మునినాథ, గురువుగారు, ఆ ప్రచేతసులంటే ఆ 10 మంది ఆ ఘనమైన రుద్రోపదేశాన్ని పొందారు గదా! ఆ తర్వాత ఆ రుద్రుడు ఏ విధంగా ఉపదేశం చేశాడో అట్లానే కమలోదరుణ్ణి, పద్మనాభుణ్ణి కీర్తించి వాళ్ళు ఏదో సద్గతిని పొందారని చెప్పారు గదండీ! వాళ్ళు ఏ గతిని పొందారు? వాళ్ళు ఆ వనజాక్షుడు సంతోషించే విధంగా ఏమి చేశారు? అదంతా చెప్పండి గురువుగారు అని అడుగుతూ ఉన్నాడు విదురుడు. కడగి మరి వారు యాదృచ్ఛికమున చేసి హరికి నిత్యప్రియుండగు హరునిగాంచి అతని వలన అనుగ్రహమంది మోక్షమందిరి అని చెప్పితివి గదా! అది నిశ్చయం, అనుమానం లేదు. మరి హరిదర్శన పూర్వంబు ఇహ పరలోకంబులందు ఆ నృపాల తనయులు అందిరియే ఫలములను అందరూ నిరతిని ఎరిగింపుము అనన్ మునివరుడు ఈ విధంగా మన విదురుడితో పలికెను. కడగి చక్కగా మరి వాళ్ళు పాపము పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండి అని చెప్తే, తపస్సు చేయడానికి వెళ్తే రుద్రుల వారే ఏకంగా యాదృచ్ఛికంగా అనుకోకుండా కనిపించి వాళ్లకు ఉపదేశం చేశారు కదండి. ఇంక దాని తర్వాత ఆ హరికి నిత్యము ప్రియమై ఉన్న హరుడు వీళ్ళకి కనిపిస్తే వీళ్ళు ఆయన్ని చూసి ఆయన అనుగ్రహం వల్ల మోక్షాన్ని పొందారు అని చెప్పావు. అవును, అది నిజంగా జరుగుతుంది, అనుమానం లేదు. కానీ ఎట్లా? పొందారని చెప్పావు సరే. రుద్రుడు ఉపదేశం చేశాడు. హరి దగ్గర నుంచి వీళ్ళు మోక్షాన్ని పొందారు అని చెప్పావు. అయితే వాళ్ళు ఏమి చేశారు? మోక్షం అన్న పదవిని ఎట్లా పొందారు? అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయండి గురువుగారు. హరి దర్శన పూర్వము, హరిని అంటే రుద్రుడు కనిపించి ఉపదేశం చేసిన తర్వాత, హరి కనిపించి మోక్షాన్ని ఇచ్చే కన్నా ముందు, ఈ మధ్యలో ఇహపర లోకాల కోసము ఆ నృపాల తనయులు, ఆ రాకుమారులు ఏమి చేశారు? ఏమి చేసి ఎటువంటి ఫలములను అందారు అందరూ ఆ 10 మంది? ఇదంతా నిరతిని ఒక పద్ధతి ప్రకారం వరుసగా క్రమంగా మొత్తమంతా ఉన్నదున్నట్టు ఎరిగింపుమో అని మన విదురుడు అడిగితే, ఆయనతో మునివరుడు మన మైత్రేయ మహర్షి ఈ విధంగా అంటూ ఉన్నాడు. సరే చెప్తాను విను. జనకాదేశము ముదమున దాల్చి నృపాలాత్మజులు సముద్రోదరమందు అనుపమ జపయజ్ఞంబున ఒనరన్ తపంబు పూని ముదమునందుచూ ఉండెను. విను చెప్తాను మరి. జనకుడు వాళ్ళ నాన్న ప్రాచీన బర్హి, ఆయన ఆదేశం వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనండి అంటే, దాన్ని ముదమున దాల్చిరి. వాళ్ళు సంతోషంగా ఆ మాట విని, ఆ నృపాలాత్మజులు, ఆ రాకుమారులు సముద్రోదరమందు, సముద్రం మధ్యలో అనుపమం సాటిలేని జపయజ్ఞాన్ని మొదలుపెట్టారు. అటువంటి తపస్సుని వాళ్ళు పూనుకుని చాలా సంతోషంగా చేస్తూ ఉన్నారు.
ఎంత కాలము అంటే చాలా కాలము. 10,000 ఏళ్ళు నిష్టను వదలక తపమాచరింప వారలకు అర్ధిన్ సదయాంతరంగుడగు అభయుడు అభయప్రదుడు సనాతనుడైన పద్మోదరుడు అనుపమ శాంతములగు నిజతను రస్ములచే నృపాల తనయ తపోవేదనలు శమింపగా చేయుచు అనయమును ప్రత్యక్షమయ్యే అచ్యుతుడు అంతన్. 10,000 ఏళ్ళని చెప్తున్నారు. వేలు, సహస్రాలు, కోట్లు అని చెప్పినప్పుడు అనంతమని అర్థం చేసుకోవాలి. చాలా అని అర్థము. లేదా ఇక్కడ గౌరవ సూచకంగా వేలు, సహస్రాలని చెప్తారు. వేలు తెలుగు. సహస్రాలని చెప్తారు గానీ, గౌరవంగా దాన్ని వాడుతున్నారు కాబట్టి 10 ఏళ్ళని చెప్పుకోవచ్చు. లేదా నిజంగానే 10,000 ఏళ్ళంటే మాత్రం పోయిందేముంది. ఇదంతా ఆధ్యాత్మికమే గదా! కాలంతో ఏం పని? మనకు జ్ఞానంతో పని. చాలా కాలమని అర్థం. చాలా కాలము నిష్టగా వదిలిపెట్టకుండా ఆ తపస్సుని అట్లానే ఆచరిస్తూ ఉంటే వాళ్లకు అర్ధిన్ కోరుకుని సదయాంతరంగుడు దయతో కూడిన వాడై అభయప్రదుడు అభయాన్ని అంటే అమృతత్వాన్ని మోక్షాన్ని ప్రదానం చేయగలిగిన వాడు ఆ సనాతనుడైన పద్మనాభుడు అనుపమమైన సాటిలేని తన శాంతమైన శరీరపు కాంతులతో ఆ నృపాల తనయుల యొక్క రాకుమారుల యొక్క తపస్సు చేత కలిగిన వేదనలను తాపాన్ని ఉపశమింపచేస్తూ అనయము చక్కగా వాళ్లకు ప్రత్యక్షమయ్యాడు మన అచ్యుతుడు. ఆయన ఎట్లా ఉన్నారు చూడ్డానికి వీళ్ళ హృదయ గోచరుడై ఘనమేఘ శృంగ సంగత నీలమేఘంబు నెరి గరుడ స్కంద నివసితుడు కమనీయ నిజదేహ కాంతి విపాటిత ఆభీల అఖిల ఆశాంతరాళతముడు సుమహిత అష్టాయుధ సుమనః మునీశ్వర సేవక పరిజన సేవితుడు మండిత కాంచన కుండల రుచిరోపలాలిత వదన కపోతలుడు చారు నవరత్న దివ్య కోటీరధరుడు కౌస్తుభ ప్రవిలంబ మంగళగళుడు లలిత పీతాంబర ప్రభాలంకృతుడు హార కేయూర వలయ మంజీరయుతుడు. ఘనమైన మేరు శృంగము ఉన్నదనుకోండి, ఒక పెద్ద మేరు పర్వతం ఉన్నదనుకోండి, తెల్లగా దానిపైన నల్లగా ఒక మబ్బు ఆవరించి ఉన్నదనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఒక పెద్ద పర్వతం పైన ఒక మబ్బు ఆవరించి ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా గరుత్మంతుడుంటే ఆయన రెక్కల పైన ఎక్కిన నల్లగా నీలమేఘాంబుదఛాయలో ఉన్నారు. కమనీయమైన ఆయన దేహకాంతులు ఎట్లా ఉన్నాయి అంటే అవి ఇట్లా విస్ఫోటనము, వాటితో ఆశాంతరాళాలు, ఆశ అంటే దిక్కు అని అర్థం, ఆశలు అంటే దిక్కులు, ఆశాంతరాళాలు అంటే దిగంతరాళ్ళు, దిక్కులు దిగంతరాళ్ళు. దిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం అని మనకు తెలుసు. వాటి అంతరాళాలు అంటే వాటి మధ్యలో ఉన్నవి. తూర్పుకు దక్షిణానికి మధ్యలో ఉన్నది, అట్లా ఆ రకంగా ఏవో వేరే వేరే మూలలుంటాయి. మొత్తం అన్ని దిక్కులు, అన్ని మూలల్లో కూడా ఆభీలమైన భయంకరమైన అఖిలమైన పూర్తిగా తమస్సును విపాటితము తొలగింపచేస్తూ ఈయన దేహకాంతులు ఇట్లా ప్రసరిస్తూ ఉంటే ఏదో కత్తితోటి కోసినట్టే చీకట్లన్నీ పారిపోయాయి దిక్కు దిక్కుల్లోవి. సుమహిత అష్టాయుధాలు, ఆయన గొప్పగా 8 ఆయుధాలను ధరించి ఉన్నారు. సుమనస్కులు అంటే మన దేవతలు, మునీశ్వరులు, దేవతలు, ఋషులు అందరూ కూడా ఆ విధంగా ప్రత్యక్షమైన ఆయనతో పాటు పరిజనంగా, ఆయనతో పాటు పరివారంగా కూడి వస్తూ ఉండగా మండిత కాంచన కుండల రుచిరోపలాలిత వదన కపోలతలుడు, మండితము ప్రకాశిస్తూ ఉన్న బంగారపు కుండలాలున్నాయి ఆయన చెవులకి. ఆయన చెవులకున్న బంగారపు కుండలాల్లోని రోజులు కాంతులు పడి
ఆయన బుగ్గలు, కపోల తలాలు మెరుస్తూ ఉన్నాయి. చారు నవరత్న దివ్య కోటీరధరుడు, అందమైన నవరత్నాలు పొదిగిన దివ్యమైన గొప్ప ఘనమైన కిరీటాన్ని ధరించి ఉన్నాడు. కౌస్తుభ ప్రవిలంబ మంగళగళుడు, ఆయన మంగళకరమైన మెడలో కౌస్తుభ మణి వేలాడుతూ ఉన్నది. లలిత పీతాంబర ప్రభాలంకృతుడు, మృదువుగా స్వచ్ఛంగా ఉన్న పచ్చటి పట్టుబట్టలతో అలంకరించుకుని ఉన్నాడు. హారాలు, కేయూరాలు, వలయాలు, కడియాలు, మంజీరాలు, గజ్జెలు ఇవన్నీ ధరించి ఉన్నాడు, రకరకాల ఆభరణాలు. లలితాయత అష్టభుజ మండల మధ్య స్ఫురిత రుచి విడంబిత లక్ష్మీలలనా కాంతి స్పర్ధాకలిత లసత్ వైజయంతిక శోభితుడు. లలితమైన ఆయతము విశాలమైన 8 భుజములతో ఉన్నాడు. ఈ 8 భుజముల మధ్యలో ప్రకాశిస్తూ గొప్ప కళలతో లక్ష్మి ఉన్నది. అయితే ఈ లక్ష్మీ కాంతులతో స్పర్ధ పోటీ పడుతూ వైజయంతిక మాల ఉన్నది. ఆయన మెడలో కౌస్తుభమణి వేలాడుతూ ఉన్నది. లక్ష్మి కూడా ఉన్నది. వైజయంతి మాల కూడా వేలాడుతూ ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. సురగరుడ యక్ష కిన్నర నిరుపమ జేగీయమాన నిశాల ఆశా సంభరిత యశో మహనీయ స్ఫురణుడు అగు ఆ పురాణ పురుషుడు ఎలమిన్. సురలు, దేవతలు, గరుత్మంతుడు, యక్షులు, గరుత్తులు అంటే గ్రద్దలను కూడా అనుకోవచ్చు, యక్షులు, కిన్నరులు అందరూ నిరుపమము, ఉపమ అంటే పోలిక, ఇంకా పోలిక ఇట్లా ఉంది అని చూపించడానికి ఏమీ లేదు. ఆ విధంగా సాటి లేకుండా వాళ్ళందరూ జయగీయమానాలు, జయ జయ ధ్వానాలు చేస్తూ ఉండగా నిఖిల ఆశ అన్ని దిక్కులు ఆయన యశస్సు అన్న మహత్తుతో సంభరితము పూర్తిగా నిండుతూ ఉండగా స్ఫురిస్తూ ఉన్నాడు ఆ పురాణ పురుషుడు ఎలమిన్ చక్కగా. ఆయన ఎట్లా ఉన్నాడు అంటే కరుణావలోకనంబులు 20 నృపాల సుతులను ఈక్షించి రమావరుడు అంబుద గంభీర మధుర భాషల పలికెన్ ప్రియముద్దు కొనుచుండన్. కరుణావలోకనంబులు దయతో నిండిన చూపులతో 20 ఆ చూపులతో, ఆ చూపుల్లోని దయ వృద్ధి చెందుతూ ఉండగా నృపాల తనయులను చూసి, రాకుమారులను చూసి రమావరుడు అంబుద గంభీర మధుర భాషలు, అంబుదము అంటే నీళ్లనిచ్చేది మేఘము, మేఘ గంభీరమైన వాక్కులతో ఎంతో ప్రియంగా, ఎంతో దయతో అవన్నీ దూకొనుచుండగా, వృద్ధి చెందుతూ ఉండగా, పొంగుతూ ఉండగా వాళ్ళతో ఈ విధంగా అంటూ ఉన్నారు. ఇంతకు ముందు రుద్రోపదేశం అయిపోయింది. ఇప్పుడు విష్ణు జరుగుతూ ఉన్నది. భగవంతుడు ఉపదేశం చేస్తూ ఉన్నారు మన ప్రచేతసులకు. మన రుద్రుల వారు మన ప్రచేతసులకు చేసిన ఉపదేశాన్ని విని ప్రచేతసులు తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చి దాని తర్వాత మళ్ళీ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇప్పుడు బికాజ్ వీళ్ళు ఇంత దూరం వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఉపదేశాన్ని చేస్తూ ఉన్నారు. ఆ ఉపదేశం ఏంటో విందాము. వాళ్ళకు ఒక కోరిక కూడా ఉన్నది. వాళ్ళ నాన్న పెళ్లి చేసుకుని పిల్లల్ని కనమని చెప్పారు కాబట్టి అదొక పని ఉన్నది. దానికోసం వచ్చారు వాళ్ళు. వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు. వాళ్ళు అసలేమీ మాట్లాడట్లేదు. వాళ్ళ నాన్న చెప్తే విన్నారు, తపస్సుకు బయలుదేరారు. రుద్రుడు కనిపించాడు, ఆయన ఉపదేశం చేస్తే విన్నారు, మళ్ళీ తపస్సుకు బయలుదేరారు. మళ్ళీ ఇప్పుడు భగవంతుడు కనిపిస్తే వాళ్ళు నిలబడి వింటూ ఉన్నారు, భగవంతుడే చెప్తూ ఉన్నారు. వాళ్ళంత శుశ్రూష నేను ఎక్కడ చూడలేదు. శ్రవణం చేస్తూనే ఉంటారు వాళ్ళు అదే పనిగా. తాపసోత్తములగు ప్రచేతసులో వేడ్కన్ వినుడు మీరలు సౌహార్దమునన్ అభిన్న ధర్ములగుటన్ భవత్ సౌహృదమునకు నేను చాలా పరితోషమందితిని సమతన్ నేడు అనయమునను మీ మనోరథము ఒనరింతును ఎరుంగ పలుకుడు ఉత్తములగు మిమ్ము అనుదినము ఎవ్వడు సుఖశయనుడై మదిలోన తలచునో
ఆ నరుడు ఎప్పుడును భ్రాతృజన సౌహృదంబును భూతదయా గుణము విమల బుద్ధి సుజన ప్రీతి కలిగి సుఖించును వీత సమస్త అగుడగుచో విశ్వములోనన్. ఆయనే కనిపించారు, ఆయనే వరాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఓ తాపసోత్తములారా, ప్రచేతసులారా, వేడ్కన్ వినుడు, సంతోషంగా వినండి, నేను చెప్తాను. మీరు సౌహార్దంతో సుహృద్భావంతో అభిన్నంగా 10 మంది అయి ఉండి కూడా మేము వేరు అని అనుకోకుండా ఒకే ధర్మంగా ఉంటూ ఉన్నారు కాబట్టి మీ సుహృద్భావంతో నేను చాలా సంతోషించాను. నా మదిలో సమతను నేను సంతోషించి నేడు అనయము మీ మనోరథము ఓనరింతును. మీ మనసులో ఉన్న కోరికను నేను తీరుస్తాను. ఏం కావాలో మీరు చెప్పండి. నేనైతే మీ మనసులో ఉన్న కోరికను తెలుసుకుని ఆ వరాన్ని ఇస్తాను. ఉత్తములైన మీరు ఈ విధంగా ఒకే బుద్ధితో, ఒకే మనసుతో ఉండి తపమాచరించారు కాబట్టి, మిమ్మల్ని అనుదినము ప్రతిరోజు ఎవ్వరు సుఖంగా, శాంతిగా ఉండి మనసులో తలుచుకుంటూ ఉంటారో, అటువంటి నరుడు ఎప్పుడు ఏం పొందుతాడు అంటే, మిమ్మల్ని తలుచుకున్నవాడు మీరు ఎట్లా ఉన్నారు, మీరేమి చేశారు, ఏమి పొందారు, ఏమయ్యారు అని తెలుసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ అవే పొందుతారు. భ్రాతృజన సౌహృదము, సోదరభావం, సుహృద్భావంతో ఉంటారు. భూతాల పట్ల దయ కలిగి ఉంటారు. నిర్మలమైన బుద్ధితో ఉంటారు. సుజనుల పట్ల ప్రీతి కలిగి ఉంటారు. సుఖంగా ఉంటారు. మీ గురించి అర్థం చేసుకున్న వాళ్ళు ఈ విధంగా సుఖంగా, శాంతిగా ఉంటారు. వీత సమస్త అఘము, సమస్తమైన పాపములు తొలగించుకున్న వాడై ఉంటాడు ఈ విశ్వంలో అని చెప్పారు. ఆ తర్వాత మరియు రుద్రగీతంబు అయిన మదీయ స్థవంబు ఎవ్వరు అనుదినంబు స్తోత్రంబు చేయుదురో వారలకు అభిమత వరంబులు శోభనకరంబగు ప్రజ్ఞయు ఇత్తునో. ఈ రుద్రగీతాన్ని నా స్తవం అది, నా స్తోత్రం అది. దాన్ని రుద్రుడు మీకు ఉపదేశం చేశాడు కదా! దాన్ని ఎవరైతే అనుదినము, ప్రతి దినము స్తోత్రం చేస్తాడో, అంటే అక్కడున్న పద్యాల్ని అదే పనిగా అర్థమైనా కాకపోయినా, నోరు తిరిగినా తిరగకపోయినా, మనసు అక్కడ ఉన్నా లేకపోయినా, ఏవో కోరికలతో చదువుకుంటూ పోతాడో కాదు. రుద్రుడు చేసిన ఉపదేశాన్ని అర్థం తెలుసుకుని జాగ్రత్తగా విచారణ చేస్తూ ప్రతిరోజు చదువుతూ ఉన్నవాడెవడున్నాడో, అందులో ఆ స్తోత్రంలో ఉన్న విషయము ఎవరికైతే అర్థమయ్యిందో, వాళ్లకు అభిమత వరము, వాళ్ళు కోరుకున్న వరము. ఎందుకు అంటే రుద్రుడు ఉపదేశం చేసిన దాంట్లో ఉన్న వరమేమి ఆత్మే వరంగా లభిస్తుంది. అటువంటి శోభనకరమైన ప్రజ్ఞ, ఆత్మను తెలుసుకునేందుకు కావలసిన ప్రజ్ఞానాన్ని కూడా నేను ఇస్తాను. ఎందుకు అంటే వచ్చిన వాడెవరు? ముకుందుడు. మోక్షాన్ని ఇవ్వడం కోసం వచ్చాడు అందుకని. మీరలు ముదన్వితులై జనకాదేశం అంగీకరించడం చేసి మీ కీర్తి లోకంబుల విస్తరిల్లును. మీరు ఎంతో సంతోషంగా మీ జనకుడు, మీ నాన్న చెప్పిన ఆదేశాన్ని అంగీకరించి అందుకోసం వచ్చి ఇంత ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు గొప్ప కీర్తి కలుగుతుంది. మీకును అనూన బ్రహ్మగుణుడు ఆత్మ సంతతించేసి లోకత్రయ పరిపూర్ణ గుణాకరుడు అయిన పుత్రుడు సంభవింపగలడు. మీ నాన్న ఏం చెప్పాడు? పెళ్లి చేసుకొని పిల్లల్ని కనమన్నాడు కదా! మీకు తప్పకుండా అది కలుగుతుంది. ప్రజా వృద్ధి చెయ్యమని చెప్పాడాయన. అందుకని తన పిల్లలతో, తన ఆత్మ సంతతితో ఈ ముల్లోకాలను పరిపూర్ణం చేసే గుణవంతుడైన ఒక కొడుకు, బ్రహ్మకు సమానమైన వాడు, అనూన బ్రహ్మగుణుడు, అదే పనిగా సృష్టి చేయగలిగిన వాడు మన బ్రహ్మదేవుడు. ఆయనకి తక్కువ కాకుండా ఈయన కూడా అదే పనిగా బిడ్డల్ని గని లోకాలన్నీ నింపేవాడు మీకు కొడుకుగా కలుగుతాడు. ఒక్క కొడుకు కలుగుతాడు. అయితే ఆ కొడుకు కలగడానికి మీకు ఒక భార్య కావాలి కాబట్టి భార్య ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాను వినండి. కండు మహాముని తపో వినాశార్థంబుగా ఇంద్రుని చేత ప్రేషితయగు ప్రమ్లోచయను అప్సరస గర్భంబు దాల్చి ఆ మునీంద్రుని వీడ్కొని దివంబునకుంచను సమయంబునన్ ప్రసూతయై తత్పుత్రిని వృక్షంబులందు పెట్టి చనినన్. కండు మహాముని అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన తపస్సుని నశింపచేయడం కోసం ఇంద్రుడు ఒక అప్సరసను, ప్రమ్లోచ అన్న అప్సరసను పంపించాడు.
ఆ విధంగా వచ్చిన అప్సరస ప్రమ్లోచ మన కండు మహర్షి తపస్సు చెదరగొట్టింది. వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేశారు. తద్వారా ఆమె గర్భాన్ని ధరించింది. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే, ఆ మునిని వీడుకొని ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళి వస్తానని చెప్పి, మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో గర్భం దాల్చింది గాబట్టి ఆమె ప్రసవించింది ఒక కూతురును. ఆ పుత్రికను ఆ చెట్లలోనే, ఆ అడవిలో చెట్లలోనే వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. ఆ శిశువు అప్పుడు పేరాకలిచే కుంది వావిచ్చి బిట్టు వాపోవుచుండ ఆలించి అచ్చటకు రాజైన సోముడు వచ్చి వలనొప్పన్ నవసుధావృష్టి అయిన ఆత్మీయ తర్జనిని అర్థిన్ పానంబు చేయింపగన్ పెరిగి ఆ ఇందువదన కన్యా వరారోహ కడకన్ మారిషయను చెలువన్ పుణ్యుడు ప్రాచీన బర్హి అన్ నృపునిచే ప్రజా విసర్గావసరమునందు వేడ్కన్ తదాదిష్టులైన మీరలందరునూ నెయ్యమున వివాహంబు కండో అని సరరుహ నయనుడు ఇట్లనియన్ మరియును. ఆ అమ్మాయి ఉన్నది గదా! ప్రమ్లోచ అన్న అప్సరసకు కండు మహర్షికి కలిగిన కూతురు. ఆ శిశువు అప్పుడు వాళ్ళ అమ్మ ఆ అడవిలో చెట్ల మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయేసరికి పేరాకలితో బాగా ఎక్కువగా ఆకలి కలిగేసరికి కుంది ఆ బాధ తట్టుకోలేక వావిచ్చి, వా అంటే నోరు, నోరు పెద్దగా తెరిచి బిట్టు గట్టిగా వాపోతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే అదే పనిగా ఇంకా అది ఆలించి విని అక్కడికి రాజు సోముడు చంద్రుడొచ్చి వలనొప్పని చక్కగా సుధావర్షము అమృత వర్షంలాగా ఉన్న ఆయన తర్జని చూపుడు వేలును ఆమె నోట్లో పెడితే ఆమె పానం చేసింది. దాంతో నెమ్మదిగా ఆమె పెరుగుతూ ఉన్నది. ఆ ఇందువదన చంద్రుడిలాంటి ముఖం కలిగిన ఆ అమ్మాయి, అమ్మాయిల్లోనే శ్రేష్టమైన, అందమైన ఆ కన్య మారీష అన్న పేరుతో ఉంటుంది. మీరేం చేయండంటే, ఆ పుణ్యుడు ప్రాచీన బర్హి ఆ నృపుడు రాజు ప్రజా విసర్గం కోసం పిల్లల్ని కనండి అని చెప్పాడు గాబట్టి, వేడుకని సంతోషంగా ఆయన ఆదేశాన్ని పుచ్చుకుని మీరు ప్రయత్నం మొదలుపెట్టారు గాబట్టి, అందరూ గలిసి ఆ అమ్మాయిని మారీషను పెళ్లి చేసుకోండి. మీకు ఒక కొడుకు కలుగుతాడు అని మన సరోరుహ నయనుడు వాళ్ళతో అని, ఇంకా తర్వాత ఆయన ఏం చెప్తున్నారంటే, అనగాత్ములారా అభిన్న ధర్మశీలురైన మీకు అందరకును ఆ సుమధ్యయైన కన్య అభిన్న ధర్మశీలయు భవదర్పిత ఆశయయు అయిన భార్యయగును. ఓ అనగాత్ములారా, ఓ పుణ్యాత్ములారా, అభిన్న ధర్మశీలురు, మీ ధర్మమంతా ఒకటే, మీరందరూ ఒకే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీకందరికీ కూడా ఆ సుమధ్యమ, ఆ అందమైన అమ్మాయి మీకు భార్య అయి అదే ధర్మంతో ప్రవర్తిస్తూ ఉంటుంది. మీ అందరిపైన మనసు పెట్టుకుని ఉంటుంది. మీకు భార్య అవుతుంది. మీరలు అప్రతిహత తేజస్కులై దివ్యవర్ష సహస్రంబులు భౌమ దివ్య భోగంబులు మదనుగ్రహులై అనుభవించదరు. మీరందరూ కూడా అడ్డు లేకుండా ఉన్న తేజస్సుతో దివ్యమైన వర్ష సహస్రాలు అంటే భూమి మీద ఉన్న ఏదో 1000 సంవత్సరాలు అని లెక్క పెట్టడానికి లేదు. దివ్యమైనవి ఇవి అని చెప్తున్నారు. మీరేం చేయండంటే ఎంతో కాలము మీ భార్యతో కలిసి భౌమ సుఖాలు, భూమి మీద ఉన్న సుఖాలు, దివ్యమైన సుఖాలు అనుభవించండి నా అనుగ్రహంతో. అంతనింక తర్వాత నాయందుల భక్తిని చేసి నా మీద భక్తి పెట్టుకుని ఉండడం చేత నిర్మలాంతఃకరణుల ఈలోగా రుద్రుడు చేసిన ఉపదేశాన్ని మీరు మర్చిపోయారంటే కష్టము. రుద్రుడు చేసిన ఉపదేశాన్ని వదిలిపెట్టకుండానే మీరు కర్మల్లో ప్రవర్తించండి. దీనివల్ల మీ అంతఃకరణము నిర్మలమై ఉంటే, ఆ భోగాల్లో ఉన్నా గూడా, ఆ భోగాలన్నింటినీ నిరయప్రాయంగానే, నరకప్రాయంగానే తలిచి, చివరికి నా స్థానాన్ని పొందుతారు అని చెప్పి ఆయన ఇంకా ఏమంటూ ఉన్నారు అంటే, అరయన్ గృహస్థులయ్యును మదర్పిత కర్ములు అస్మదీయ సుందర చరితామృత శ్రవణ తత్పర మానస యాత యాములు సరస గుణార్జులై తనరు సాధులకు ఈ గృహములు తలంప
దుష్కర భవబంధ హేతువులు కావు నృపాత్మజులారా ఎన్నడున్. కానియండి ఇప్పుడే చెప్పారు వృద్ధుల వారు కొన్నాళ్ల కింద మాకు ఉపదేశం చేశారు ఆత్మతత్వం గురించి. అందుకోసమే మేము తపస్సు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మేము సంసారంలోకి వెళ్ళిపోయామేననుకోండి. మళ్ళీ ఆ సంసారమంతా మమ్మల్ని తగులుకుంటుంది గదా! అది మంచిది కాదు గదా! అరయన్ తరచి చూస్తే గృహస్థులయ్యును గృహస్థాశ్రమాల్లో ఉన్నా కూడా గృహస్థాశ్రమాల్లో ఉండి వాళ్ళు ఒకవేళ పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని గాని ఆ కోరికలతో వాటితో ఉంటే, అవన్నీ తగులుకుంటాయి కదండీ మళ్ళీ. బంధాలవుతాయి గదా! అని మీరడిగితే, కావు. సంసారంలోనే ఉండి కూడా, గృహస్థాశ్రమంలోనే ఉండి కూడా, కర్మలు చేస్తూ ఉంటే గూడా, ఆ కర్మలు తగులుకోకుండా ఉండే మార్గాన్ని చెప్తాను వినండి. గృహస్థులయ్యును గృహస్థాశ్రమంలో ఉండి కర్మలు చేస్తూ ఉండి కూడా, మదర్పిత కర్మలు ఆ కర్మలన్నీ నాకు అర్పణంగా చేస్తే, అస్మదీయ సుందర చరితామృత శ్రవణ తత్పర మానస యాతయాములై ఉంటే, నా యొక్క చరిత్రలను, ఆచరణలను అమృతపానంలాగా శ్రవణం చేస్తూ, దాంతో తృప్తి చెందుతూ తత్పరతతో ఉన్న మనసులతో ఉన్నవాళ్ళు, అదే ఆలోచనతో ప్రాపంచికమైన కర్మలు చేస్తూ గూడా మనసా నన్నే అనుదినము, అనుక్షణము తలుచుకుంటూ ఉన్న వాళ్ళెవరున్నారో, ఆ విధంగానే రోజులు, క్షణాలు, జాములు గడిచిపోతూ ఉన్న వాళ్ళెవరున్నారో యామము. యామము అంటే జాము. 4 గంటల కాలాన్ని ఒక జామని పిలుస్తారు. అట్లాంటి జాములన్నీ కాలమంతా నన్ను గురించి ఆలోచన చేయడంతోటే గడిచిపోతూ ఉన్న వాళ్ళెవరున్నారో, సరస గుణాఢ్యులు, రసంతో కూడి ఉన్న ఏ తత్వమున్నదో దానితో ఆఢ్యము సంపన్నులై ఉన్న వాళ్ళెవరున్నారో, సంసారము నిస్సారమని తెలుసుకుని, ఆత్మరసానందాన్నే కావాలని కోరుకుంటూ, ఆత్మరసానందంతోటే ఆఢ్యులు సంపన్నులై ఉన్న వాళ్ళెవరున్నారో, అటువంటి సాధకులు ఈ గృహాల్లోనే ఉన్నా కూడా, ఈ గృహస్థాశ్రమంలోనే ఉండి కర్మలు చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నా కూడా, దుష్కరమైన భవబంధ హేతువులు, దుష్కరము చెయ్యరాని ఈ భవమన్న బంధానికి కారణములు కావు. ఎప్పుడూ కావు. ఓ నృపాత్మజులారా, ఓ రాకుమారులారా, ఒకవేళ కర్మలు చేస్తూ ఉన్నా కూడా ఆత్మ గురించి విచారణ చేస్తూ ఉన్న వాళ్లకు, ఈ గృహంలో ఉండి చేస్తూ ఉన్న కర్మలు బంధ కారణాలు, జన్మ కారణాలు కావు. కాబట్టి ఆ విధంగా చెయ్యండి. అది ఎట్లాంటిదేని? మళ్ళీ ఇక్కడ చేస్తున్న ఉపదేశము కర్మాధికారులకు చేస్తూ ఉన్నారు భగవంతుడు. ఎందుకు అంటే, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అని కోరికలతో ఉన్నవాళ్ళొచ్చి ఈ విధంగా తపస్సు చేశారు. వాళ్ళ మనసులో ఆత్మ గురించిన ఆలోచన ఉన్నా గూడా, ప్రాపంచికమైన కోరికలు కూడా, గ్రామ్య సుఖాల గురించిన కోరికలు కూడా ఉన్నాయి గాబట్టే, ఇవి కూడా చెయ్యండి అనే చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళ మనసులో ప్రాపంచికమైన కోరికలు లేకపోతే, ఇటువంటి ఉపదేశం చేసేవాళ్ళు కాదు భగవంతుడు. అప్పుడు ఓన్లీ ఆత్మతత్వం గురించే ఉపదేశం ఉండేది. కానీ ఇక్కడ వీళ్ళకి ఇది గూడా ఉన్నది మనసులో గాబట్టి, ఇది గూడా చెయ్యండి అనే చెప్తున్నారు. కానీ ఇది చేసి ఇక్కడికే ఆగొద్దు. ఇది చేస్తూ కూడా ఆత్మ విచారణ చేస్తూ ఉండండి అని ఉపదేశిస్తూ ఉన్నారు. అనుపమ బ్రహ్మవాదులగు అంచిత యోగి జనానుగీయమాన నిజ కథా సముత్సుకుడను అనంతగు నేను మదీయులందు నూతనముగా ఉందును కావున ఉదారత వారికి ఈ గృహావళులు ఘన భవబంధ హేతువులు కావు. ఇది అంతయు నిక్కము ఆరయన్. సాటి లేని బ్రహ్మవేత్తలుంటారు, బ్రహ్మవాదులు. వాళ్ళు అంచితమైన యోగి జనానుగీయమానమైన యోగి జనుల చేత స్తుతింపబడుతూ ఉన్న నా కథలను వాళ్ళు పలుకుతూ ఉంటే, వాటిని వినాలన్న ఉత్సాహంతో ఉన్న వాళ్ళనై నేనొచ్చి, నా వాళ్ళ యొక్క హృదయాల్లో నూతనంగా, ఎప్పుడు నిత్య నూతనంగా వాళ్లకు తెలుస్తూనే ఉంటాను. ఆ విధంగా ఉన్న నేనెవ్వరింతకీ పరబ్రహ్మమై ఉన్నాను. ఈ విధంగా బ్రహ్మాలోచన చేస్తూ ఉన్న వాళ్లకు
ఉదారతన్ ఈ గృహావళులు, ఈ ఇల్లు, భార్య, భర్త, బిడ్డలు, ధనము, ఉద్యోగాలు మొదలైనవన్నీ గూడా భవబంధ హేతువులు కాకుండా ఉంటాయి. ఇదంతా నిక్కము న సంశయః ఆరయన్ తరచి చూస్తే తెలుస్తుంది. సరసుడనగునను పొందిన పురుషులు ఘన శోక మోహ మోదంబుల పొందరు. కావున ఎనయన్గను త్రిపురుషాధీశ్వరుడ బ్రహ్మభూతుడనగుదును. ఎందుకని గృహస్థాశ్రమంలో ఉండి కర్మలు చేస్తూ ఉంటే గూడా వాళ్లకు ఆ కర్మబంధాలు తగులుకోవు అంటే, వాళ్ళు నన్ను తలుచుకుంటూ ఉన్నారనుకో. నేనేమో బ్రహ్మభూతుడను, నేనేమో బ్రహ్మస్వరూపము. త్రిపురాలకు నేను ఈశ్వరుణ్ణై ఉన్నాను. అటువంటి నన్ను తగులుకుని ఉన్నారు కాబట్టి వీళ్ళు, వాళ్ళను ఘనమైన శోకాలు, మోహాలు, మోదాలు, దుఃఖాలు ఇంకేవి తగులుకోవు. వాళ్ళు నన్ను పొంది ఉన్నారు అంటే ఇవి వాళ్ళను పొందలేవు. కావునన్ ఆ విధంగా ప్రయత్నం చెయ్యండి అని ఇట్లు పలుకుచున్న పురుషార్థ భాజనుడగు జనార్దనుని దర్శించి తద్దర్శన విధ్వస్త రజస్తమో గుణులైన ప్రచేతసులు తర్వాత ఏం చేశారని చూద్దాము. ఈ విధంగా భగవంతుడు వాళ్లకు ఇహం గురించి, ఇహాన్ని సాధించడం కోసం భార్య, ఆ తర్వాత ఒక బిడ్డ, ఆ బిడ్డల తర్వాత ఇంకా కొంతమంది బిడ్డలు, మనవలు అవన్నీ చెప్పి, ఇక్కడ సుఖాలు తర్వాత సుఖాలన్నీ పొందండి అని చెప్పి, అయితే మాత్రం అక్కడికి ఆగకుండా పరుణ్ణి కూడా పొందండి అని 2 ఉపదేశాలు చేశారాయన. ఈ విధంగా ఆయన చెప్పిన ఉపదేశాన్ని ఆ పురుషార్థ భాజనుడు పురుషార్థాన్ని పరమ పురుషార్థము మోక్షాన్ని ఉపదేశించిన వాడు, మోక్ష స్వరూపమై ఉన్నవాడెవరున్నారో ఆ జనార్దనుణ్ణి వాళ్ళు చూశారు. ఆయన చెప్పింది విన్నారు. దాంతో ఆ దర్శనం వల్ల, ఆత్మ దర్శనం వల్ల వాళ్ళలోని రజస్తమో గుణాలు 2 విధ్వస్తము ధ్వంసమయ్యాయి. అయితే సత్వగుణం ఇంకా మిగిలి ఉన్నది. ఇంకా తర్వాత మన ప్రచేతసులు ఏం చేశారంటే అని ఈ చంపకమాల నుంచి చెప్తూ వస్తారు. మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాటికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.